ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మన హృదయపు 7 కోరికలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన మొదటి వీడియోలో మనమందరము అందంగా ఉండాలనే కోరిక కలిగి ఉంటామని, మన ప్రభు అయిన యేసు అనంత సౌందర్య స్వరూపి అయి ఉన్నాడని, ఆయన మన ఆత్మ సౌందర్యాన్ని కోరుతూ ఉంటాడని ధ్యానం చేశాం. రెండవ వీడియోలో దేవుడు మన వలనే ఆనందిస్తాడని, మనము ఆయనను ఆనందింపచేసినడలా ఆయన తన వాగ్దానాలను మన పట్ల నెరవేరుస్తాడని ధ్యానం చేశాం. నేటి వీడియోలో మన హృదయపు 3వ కోరిక అయిన ఆకర్షణ అనే కోరికను గురించి ధ్యానం చేద్దాం. మన దేవుడు ఆకర్షించు దేవుడై ఉన్నాడు. మన హృదయపు కోరికలలో 3వ కోరిక ఆకర్షణ, అనగా ఇతరుల చేత ఆకర్షించబడాలని మనిషి చనిపోయేంత వరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. టీనేజ్లో అబ్బాయిలు అమ్మాయిలు ఒకరిచే ఒకరు ఆకర్షించబడాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క రాక ఉద్దేశము కూడా మనచే ఆకర్షించబడాలనే. మానవ జాతి తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆ తప్పిపోయిన మానవ జాతిని ఆకర్షించుట కొరకు ఆయన ఈ లోకానికి అరుదించాడు. హోషే గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమతో మాట్లాడుదును అని తప్పిపోయిన జనాంగమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోషే గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు హోషేకి చెప్తూ ఉంటున్నాడు, నీవు వెళ్ళి వ్యభిచారము చేసిన స్త్రీని పెళ్లి చేసుకొనుము అని. అప్పుడు హోషేయ వెళ్ళి గోమెరును పెళ్లి చేసుకున్నాడు. అంటే దేవునికి ద్రోహం చేసి లోకముతో కలిసిపోయిన ఇశ్రాయేలు జనాంగము విషయములో దేవుడు అంటున్నాడు, నేను దానిని ఆకర్షించి. ఈ పదము ఇంగ్లీష్ లో ఐ విల్ అల్యూర్ హర్ అని ఉంటది. నేను బలవంతంగా ఆమెను లోపరుచుకోను, నేను దౌర్జన్యం చేయును. చెడిపోయిన ఆమెను నా వైపుకు త్రిప్పుకోవటానికి నేను నా ప్రేమను చూపించి ఆమెను నా వైపు ఆకర్షించుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు మనలను ఆకర్షించుట కొరకు ఆయన తన దైవత్వమును విడిచి తన్ను తాను రిక్తునిగా చేసుకొని, మన పేదరికమును ఆయన స్వీకరించి, మన పాపమును ఆయన తనపై వేసుకొని, మన రోగములను భరించి వాటిని పరిహరించి మనలను విడిపించాడు. ఇదంతా ఆయన మనలను ఆకర్షించుట కొరకే. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పాడు. గనుక యేసు యొక్క తొలి రాక మానవులను ఆకర్షించుకొనుట కొరకు ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు. తన ప్రజలను తనతో ఉండుటకు తీసుకువెళ్ళటానికై ఆయన రాబోతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మనలను ఆకర్షించుట కొరకు అంత త్యాగం చేశాడు. ఆయనను ఆకర్షించుట కొరకు మనమేమి చేస్తున్నాం? ప్రార్థనలో నిలకడగా ఉంటున్నామా? ఆయన సన్నిధిని కోరుకుంటూ సత్ప్రవర్తన గలవారముగా ఉంటున్నామా? ఆయన కొరకు ప్రయాసపడుతూ ఆయన పనిలో నమ్మకంగా ఉంటున్నామా? ఈ మాటలు వింటుండగా మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోమని మనవి చేస్తున్నాను. ఈ లోకపు ఆకర్షణల మాయలో పడి దేవునికి దూరమైపోతున్నాము. దేవునిని ఆకర్షించుట కొరకై మనము ప్రయత్నం చేయటం లేదు. ప్రియులారా, సాతానుడు మానవులను ఆకర్షించుట కొరకు పాపమును ధనమును ఎరగా వేస్తున్నాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి అపోస్తలుడైన పౌలును విడిచి తెస్సలోనికకు వెళ్ళినట్లు పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో చెప్తాడు. ఇదెంత విషాదకరం! దేవుని ఆత్మవరములు కలిగిన సహవాసాన్ని విడిచిపెట్టి లోకపు ఆకర్షణలకు లొంగిపోయి దేమా లోకంలో కలిసిపోయాడు. ఈరోజు క్రీస్తు శిలువ నిన్ను ఆకర్షిస్తున్నా, దేవుని వరాలు నిన్ను ఆకర్షిస్తున్నా, క్షణికమైన ఆనందాల కోసం, క్షణికమైన సుఖాల కోసం దేవుణ్ణి వదిలిపెట్టి లోకం వైపుకు ఆకర్షించబడుతున్నారా? ఈ మాటలు వింటున్నా నా ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రభు మనల్ని ఆకర్షించుట కొరకు ఇంత చేశాడు గనుక ఈ రోజు నుంచి మనము కూడా ఆయనను ఆకర్షించుట కొరకై ఆరాటపడదాం. ప్రార్థనలోను ప్రభు పనిలోనూ నమ్మకముగా ఉందాం. ప్రభు మనల్ని ఆకర్షించుట కొరకు మనకు ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధముగా ఉండుట కొరకు తన్ను తాను అప్పగించుకుంటే మనము కూడా ఆయనను ఆకర్షించుకొనుట కొరకు ప్రభు కొరకు ప్రయాసపడి పాటుపడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మానవ హృదయపు కోరికలలో 3వ కోరిక అయిన ఆకర్షణ గురించి మాతో మాట్లాడారు. మీరు మమ్మల్ని ఆకర్షించుకున్నారు. మేము కూడా మా భక్తి ద్వారా, మా క్రియల ద్వారా నిన్ను ఆకర్షించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.